దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు మొదటి శుక్రవారము. మొదటి పఠనము ఎజ్కేయేలు గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 28 వచనములు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కదా అని యావే ప్రభు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును. కాని మీరు యావే ప్రభువు చేయనది సబబు కాదని పలుకుదురు. ఇజ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయనేని తన దుష్కార్యముల వలననే చనిపోవు. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 130. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ప్రభు, అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడికోలును ఆలింపుము. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కాని నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకువజాము కొరకు వేచియున్న వానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇజ్రాయేలు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు, సమస్త పాపముల నుండి ఇజ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? సువిశేషమునకు ముందు వచనము ఎజ్కేయేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము. మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. సువిశేష పఠనము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 20 నుంచి 26 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చెయ్యరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడదు.
నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక.